ఇప్పుడు దాకా పాపం ప్రతి సినిమా పైన డిజాస్టర్. ఈ సినిమాతో అయ్యగారని నెంబర్ 1 అనిపించుకున్నాడు. ఏదైతే అయ్యగారని నెంబర్ 1 అని ఒక ఆయన అన్నాడు, దాని తగ్గ నిరూపించుకున్నాడు ఈ సినిమాలో. ప్రతి సీన్ ప్రతి షాట్ ఒక రకంగా ఉందండి, మామూలుగా లేదు. తన కష్టం నిరూపించుకున్నాడు. అన్నయ్య ఒక ఎత్తు అయితే నాగ చైతన్య అన్నయ్య ఒక ఎత్తు అయితే తమ్ముడే నిరూపించుకున్నాడు ఈ సినిమాతో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్. రెండు ఎక్కడ బోర్పడు. జస్ట్ స్టార్టింగ్ ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ స్లోగా వెళ్తుంది. అక్కడ మండపల్లి నుంచి సినిమా హైలైట్. ఇంకా ఏదో సృష్టించాడంటే భయంకరం, మామూలుగా లేదు. ఒక రకం అంతే, తిరిగిలేదు. అయ్యగారే నెంబర్ 1 అనిపించుకున్నాడు. ఏదైతే ఒక అభిమాని పిలిచాడో దాని తగ్గ రక్త దార పోసి అయ్యగారే నెంబర్ 1 అనిపించుకున్నాడు. అయ్యగారే నెంబర్ 1 ఇటు కొట్టాడు. నాగదేవపురం నిలబెట్టాడు ఈ సినిమాతో. అది మామూలుగా సినిమా. ప్రతి సీన్ ప్రతి షాట్ లెవెల్ అంతే, తిరిగి లేదు. చాలా సూపర్ గా ఉంది అండి. సూపర్ సూపర్ సూపర్. బేసికల్ చెప్పాలంటే చాలా హిట్ కొట్టది. సూపర్, వెరీ 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 సూపర్ గా ఉంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మరి ఏదో యూఎస్ పిల్లలు అనిపించారు సరే, ఈ మూవీలో మాత్రం రెక్కడ్ లుక్ తో మాత్రం ఎక్స్ట్రా అనిపించింది అన్న. మనకి రామ్ చరణ్ గారి రంగస్థలం ఎలానో అంజలికి లెలినా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా రంగస్థలంలో ఒక డిస్ట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒక 2-3 డిస్ట్లు ఉంటాయి. చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగుందన్న. ప్రీ క్లైమాక్స్ ప్రీ ఇంటర్వల్ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో చాలా బాగా అనిపించింది. ఆ ట్విస్ట్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. బట్ ఏదైతే క్లైమాక్స్ ట్విస్ట్ ఉందో అది కొంచెం జనాలు ఎంతో తీసేసుకుంటారు అనేది సినిమా ఏ లెవెల్కి వెళ్తుందో అనేది డిపెండ్ ఉంటుంది. బట్ ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవచ్చు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి. చాలా బాగుంది. కొట్టి చూపించాడు. ఇంకా చాలా, ఇంకెవరు కూడా మళ్ళీ రీ లాంచ్ అనుకుంటా మంచి లాంచ్ చేసుకున్నారు. చాలా బాగుంది అన్నమాట, చాలా బాగుంది. మెయిన్ మార్క్స్ అయితే తమన్ గారి బీజిఎం కి, ఈయన యాక్టింగ్ కి, ఇంకేదైతే ట్విస్ట్ ఉన్నాయో ఆ ట్విస్ట్ కదా చాలా బాగుంది. సాగొట్టే అనిపించింది. ప్రతి ఫ్రేమ్ నుంచి ఫస్ట్ ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో మొత్తం లాస్ట్ వరకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనుకుంటా ఒక తెలుగు మూవీలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఎక్కడ చిరాకు అనిపించలేదు. ఆ మ్యూజిక్ వల్ల చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఆ ట్విస్ట్ కి ఎంతవరకు జనాలు కనెక్ట్ అవుతారని చూడాలి. ఇన్ కేస్ కనెక్ట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్ లో చాలా బాగుంది. శ్రీలీలను తీసి మంచి పని చేశారు అనిపించింది. శ్రీలీలను తీసి మంచి పని చేశారు అనిపించింది. అక్కడే సినిమా సగం హిట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భాగ్యశ్రీ చాలా బాగా చేసింది, అలా చాలా బాగా చేసింది. ఆ 2 గంటలు సరిపోలేదు వాళ్ళకి కెమిస్ట్రీ చూడడానికి. చాలా బాగుంది, చాలా బాగుంది. బాబు బంగారం సరే కొట్టాడు. సినిమా 100 పక్క. అయ్యగారి నెంబర్ 1. అయితే కూడా అంత ప్రతి ఒక్క సీను, సెంటిమెంట్, స్టోరీ, ఫైటింగ్ అన్ని బాగున్నాయి. ఏం పేరు పెట్టేది లేదు. అఖిలేషన్ సూపర్. జై అఖిల్, జై అఖిల్.